మాటలు తల్లి చెంత చింతలేని చిన్నారి నవ్వులు చిట్టి పొట్టి అడుగులు చిత్రమైన మాటలు తల్లి చెంత చింతలేని చిన్నారి నవ్వులు అందమైన లోకము అందరికీ సొంతము నవభారత నిర్మాణం చదువుతోనే సాధ్యము అందమైన లోకము అందరికీ సొంతము నవభారత నిర్మాణం చదువుతోనే సాధ్యము పిల్లలను చదివిద్దాం మన దీవెనలందిద్దాం. అందరికీ నమస్కారం. జిల్లల గ్రామ ప్రజలందరికీ తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం హై స్కూల్స్ మాత్రమే కాదు, మన గ్రామంలో ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, వాటితో పాటు అంగన్వాడీలు కూడా ఉన్నాయి. 2.5 సంవత్సరాల వయసు రాగానే పిల్లల్ని అంగన్వాడీలో చేర్పించగలరు. అంగన్వాడీ నుంచి ప్రైమరీ స్కూల్కి పంపించండి, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి పంపించండి. మంచి అనుభవము అర్హతలున్న ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందించడానికి మేమందరం కృషి చేస్తున్నాము. మీరు కోరుకున్న ఇంగ్లీష్ మీడియంలోనే పాఠశాలలు నడవబోతున్నాయి కనుక తప్పనిసరిగా పిల్లలందరినీ మా పాఠశాలల్లోనే చేర్పించండి. అనవసరంగా ప్రయాణాల పేరిట పిల్లలని వాహనాలలో చాలా ఎక్కువ మందిని పంపిస్తున్నారు, దానివల్ల ప్రమాదాలు కూడా వస్తున్నాయి, ఫీజులు కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. వీటన్నింటి నివారణ కోసం మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి. తర్వాతి ప్రతిదానికి మమ్మల్ని బాధ్యులుగా చేయండి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు కూడా, జవాబుదారీగా మేము పనిచేస్తామని మాటిస్తున్నాం. మేము కూడా జిల్లాల పాఠశాలలోనే చదువుతున్నాం. మా పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించండి. ఎందుకంటే 72 ఇంచుల ఐఎఫ్పిలో చదువు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఎందుకంటే మా స్కూల్లో కంప్యూటర్స్ కూడా ఉన్నాయి, అతి విశాలమైన ఆట స్థలము ఉంది, మధ్యాహ్న భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మా స్కూల్లో లైబ్రరీ కూడా ఉంది. ఎందుకంటే మా స్కూల్లో సైన్స్ ల్యాబ్, ఎందుకంటే మాకు 2 జతల యూనిఫామ్స్ మరియు కావలసిన పుస్తకాలు ఇస్తారు. మా స్కూల్లో విద్య బాగా ఉంది. గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బడిబాటలో భాగంగా మీ అందరి వద్దరికి మా పాఠశాల లోపల బడి పిల్లల్ని చేర్పించమని రావడం జరిగింది. ఇక్కడ ఒక అపోహ మాత్రమే ఉంది, గవర్నమెంట్ పాఠశాల లోపల పట్టించుకోరు, చదువు రాదు అనబడేటువంటి ఒక పెద్ద అపోహ లోపల ఇంకా మనం ఉంటున్నాం అనబడేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ పాఠశాల లోపల చాలా చక్కటి విద్యను అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్టయితే గత కాలం లోపల ఇలా గొప్ప గొప్ప నాయకులందరూ కూడా, గాంధీ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళను ఉదాహరణగా తీసుకున్నట్టయితే గవర్నమెంట్ పాఠశాల లోపలనే, సర్కారు బడి లోపలనే చదివి అంత గొప్ప నాయకులుగా ఎదిగినారనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటిది ఉంది. మనం అలాంటి పాత జ్ఞాపకాలను అన్నింటినీ కూడా మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి మేము ఇలా ఉద్యోగాలు సాధించడం అనేటువంటిది మీకు గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి మనం అనవసరంగా డబ్బులను వేస్ట్ చేయకుండా పిల్లల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ ఊరిలో ఉన్నటువంటి పాఠశాలలో చదివించినట్లయితే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా మేము బాగా బోధన చేయగలుగుతాం అనేటువంటి అంశాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కలకలలాడినట్టయితే ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం అనబడేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా మనం గమనించినట్టయితే ప్రైవేట్ పాఠశాల లోపల ఇలా బాగా గొప్పగా మంచిగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది, టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాల అలాంటి టెస్ట్ ఏమీ లేదు. పిల్లలకు
వాళ్ళకి ఇష్టమైన విధానంలో బోధన చేస్తాం. చాలా ఆధునికమైనటువంటి పద్ధతులు, వసతులు ఇలా ఏర్పడ్డాయి. పిల్లలకి అన్ని రకాలుగా బోధన చేయడం లోపల మేమున్నాం. మీరు ఒకసారి పాఠశాలకు వచ్చి ఆ పరిస్థితులను గమనించి ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అందజేసి మీ పిల్లల్ని అందరినీ కూడా మా పాఠశాల లోపల చేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేయాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరినీ కూడా మనసా వాచా కర్మన కోరుకుంటూ అందరూ కూడా సహకరించి ప్రభుత్వ పాఠశాలల్ని మళ్ళీ తిరిగి పూర్వ విధానం లోపల కలకలలాడే విధంగా చేస్తారని ఆశిస్తూ జిల్లేల గ్రామ పెద్దలకి, యూత్ అందరికీ, అలానే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, జిల్లేల ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీకు మాటలతో ప్రలోభాలకు గురి చేసి ఇతరత్ర విషయాల్లో టైం వేస్ట్ చేస్తూ వచ్చిన స్కూల్ కాదు. ఎప్పుడు కూడా చేతల్లోనే చూపిస్తూ వచ్చాము. ఇదివరకు ఉన్నటువంటి రిజల్ట్సే దానికి నిదర్శనం. మా పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి ప్రథమ ధ్యేయంగా పాఠశాలను నడుపుతూ వస్తున్నాము. మీరందరూ ఇదివరకే ఇచ్చినట్టు మీ సహాయ సహకారాలు మాకు ఈ సంవత్సరం కూడా ఇచ్చి విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి దోహదం చేయగలరని ఆశిస్తున్నాము. మీ యొక్క పిల్లలను మా పాఠశాలలో చేర్పిస్తారని ఆశిస్తూ పిల్లల గ్రామం పెద్దలందరికీ, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు బడిపాటలో భాగంగా ఈరోజు మీ గ్రామానికి, గ్రామ కూడలికి రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు మా ప్రైమరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే బోధిస్తున్నాం. ఈసారి నర్సరీ నుంచి కూడా 5th క్లాస్ వరకు బోధించాలని అనుకుంటున్నాం. మీరందరూ సహకరిస్తే అది కూడా సాధ్యం చేస్తాం. తర్వాత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే టీచర్లు కూడా ఉంటారు. కాబట్టి మన పాఠశాలలో 2 టీచర్లను డిక్టేషన్ మీద పంపించడం జరిగింది. పూర్తిగా పిల్లలందరూ కూడా మన పాఠశాలలో చేస్తే డిక్టేషన్ వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు కూడా మన పాఠశాలకు రాగలుగుతారు. అదే చెప్పినట్టు నర్సరీ నుంచి యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించడం జరుగుతుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా పాఠశాలలో చేర్పించాలని మరొకసారి మీ అందరికీ వినియోగించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేను 7వ తరగతి పూర్తి చేశాను. మా స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. వారానికి 3 రోజులు రాగి జావా, 3 రోజులు ఫుడ్ ఇస్తారు. అవసరమైన టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు ఇస్తారు. 2 జతల యూనిఫామ్స్ ఇస్తారు. మాకు ఐఎఫ్పీల పైన విద్యా బోధన జరుగుతుంది. మాకు విశాలమైన ఆట స్థలం ఉంది. మాకు కంప్యూటర్ల పైన కూడా విద్యా బోధన జరుగుతుంది. మాకు సైన్స్లో స్టెమ్ ల్యాబ్ కూడా ఉన్నది. మా టీచర్లు కూడా ఉన్నత విద్యను చెప్తారు. నా పేరు ఎస్రిషి. నేను 6వ తరగతి పూర్తి చేశాను. తల్లిదండ్రుల నుంచి నేను కోరుకునేది ఏమనగా, మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించగలరు. మా బడిలో మా మేడం నెలకోసారి పేర్ నోట్స్ చూసి సంతకం పెడతారు. మా స్కూల్లో బోధన చాలా బాగుంది. సాయంత్రం స్పెషల్ క్లాసెస్ పెడతారు. మాకు చాలా మంచి విద్య బోధనకు చాలా ప్రైవేట్ స్కూల్లో చాలా డబ్బులు ఖర్చు చేసి చదువుకునే బదులు ప్రభుత్వం నుంచి చాలా ఉచితంగా ఫుడ్ విద్య వస్తుంది. కాబట్టి మీరు మా స్కూల్లో మీ పిల్లలను చేర్పించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.